శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఏమంటే శంకరుల యొక్క వాంగ్మయం అంటే అంత తేలికగా ఏమి ఉండదు. ఏమంటే మంచిదే, కానీ వచ్చినప్పుడు మరి చంపుతూ ఉంటాడుగా, అది రక్షణ ఎలా అవుతుంది? రామావతారంగా వచ్చాడు, ఒక్క ఏదో ఆ సీతమ్మ తల్లిని రక్షించడం, లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులతోటి ఆదర్శవంతమైన సోదరుడిలా బ్రతకడం, దశరథ మహారాజు గారి దగ్గర ఆదర్శవంతమైన కుమారుడిగా బ్రతకడం ఒకటే చేశాడా రాముడు? అలా ఏం కాదే, 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో మట్టుపెట్టాడు. బంటన భీముడు అర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేది కాడండ డడంట డండ నిడదంబుల జండము నిండమత్త వేదండమునెక్కి చాటనుదాచరది కరుణాపయోనిధి అన్నారు గోపరాజు గారు. యుద్ధం వచ్చిందా రుద్రతాండవం చేస్తాడు. బహుశः రామావతారంలో చంపేసినంత మందిని అంతటి నెత్తుటి ఏరులు ఏ అవతారంలో ప్రవహింపజేయలే. మరి అది రక్షణ ఎలా అయింది? పరిపాల్యో అంటున్నారు కదా, అలా రమ్మంటున్నారు కదా, మరి అప్పుడు సంహార ప్రక్రియ ఉందిగా, సంహార ప్రక్రియ రక్షణ ఎలా అవుతుంది అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఉపాధితో ఉండిపోతే లోపల పెరిగిపోయిన రజోగుణ ప్రకోపం చేత వాడు ఇంకా పాపాన్ని మూటగట్టేసుకుంటాడు, ఇంకా అపకీర్తిని మూటగట్టేసుకుంటాడు. మార్పు వచ్చే అవకాశం లేదు. వాడి వల్ల లోకకంటకుడై లోకం బాధ ఎక్కువైపోతుంది. ఇప్పటికే బాధ పడకూడని వాళ్ళు బాధపడిపోతున్నారు ఋషుల దగ్గర నుంచి అందరూ. అప్పుడు ఇంకా ఆ ఉపాధిలోంచి వాడిని విడిపించేస్తాడు. విడిపించేస్తే ఇక పాపాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అది రక్షణ కాదని ఎవరున్నారు అప్పుడు? అలా విడిపించాడు కాబట్టి రక్షణ పొందాడు. చూడండి, చాలా కోపంగా వ్యగ్రతతో ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్కడు ఊగిపోతున్నాడు వాడు. మీరు కానీ వాడిని అలా వదిలేశారా, ఎవడి మీదకో వెళ్ళి ఏదో చెయ్యరాని పని చేసేస్తాడు. తీసుకెళ్ళి బలవంతంగా ఓ గదిలో తోసేసి తలుపు స్థలం వేసారు, కిటికీలోంచి అన్నం పెడుతున్నారు. ఇప్పుడు వాడి మీద కోపమా? నిజంగా వాడు కాదు తప్పు చేసింది, ఇంకోడు తప్పు చేసింది. వీడు ఇంత వ్యగ్రత పొందాడంటే పాపం న్యాయమే, అంత కోపం అందుకు వచ్చింది వాడికి, అవతల వాడు చేసిన తప్పుకు. మరి వీడిని ఎందుకు గదిలో తోసేసి అన్నం పెడుతున్నారు అంటే వాడిని వదిలేస్తే వాడు చేసిన తప్పు కన్నా పెద్ద తప్పు చేసేస్తాడు ఆవేశంలో. అలా చేయకుండా ఉండాలంటే ఆ కోపం తగ్గే వరకు అందులో ఉండాలి కాసేపు. అందుకు అందులో పెట్టారు. ఇప్పుడు అది రక్షణ భక్షణ. మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టారంటారా? 1-2 రోజులు అందులో ఉండబట్టి కొంచెం ఆలోచించుకుని, అయ్యి బాబోయ్ నిజంగా నేను ఆ ఆవేశంలో ఏదైనా చేయరాంది చేసి ఉండుంటే జీవితాంతం ఏమైపోయి ఉండేది కుటుంబం. లోకం తెలుసుకుంది, వాడికి శిక్ష పడింది, వాడు బాధపడ్డాడు, అయిపోయింది. నన్ను లోపల పడేసి 2 రోజులు బలవంతంగా తోసేసి మహోపకారం చేసావయ్యోయ్ అంటాడు. తర్వాత వాడే తోసేసిన వాడిని, అప్పటికి లోపల నుంచి నింద చేసిన. అలా ఇంకా శరీరంలో ఉంటే మహాపాపములు చేసేటటువంటి వాడెవడున్నాడో వాడిలోంచి జీవుణ్ణి వినిర్ముక్తుణ్ణి చేసి ఇక పాపం మూట కట్టుకోకరా, ఇక్కడతోనైనా చాలని చెప్పి ఆప్చేయడం రక్షణ కాదు. అందుకే సంహార ప్రక్రియ రక్షణ కిందకే వస్తుంది తప్ప ఈశ్వరుడు చేసిన ఏ పనైనా కూడా రక్షణయే. అసలు రక్షణ చట్రంలోకి రాని పని ఈశ్వరుని యందు ఉండదు సనాతన ధర్మంలో. ఈశ్వరకృతమో అని నేను అన్నాను అనుకోండి, అది మీకు పైకి ఒకలా కనపడినా అది లోపల మాత్రం రక్షణయే. దూదు పేడ అన్న మాట అసహ్యంగా ఉండొచ్చు, కానది పాలకోవా. ఈశ్వరుడు చేసే పనులు కూడా అంతే. శివుడు లయకారకుడు అని నేను అన్నాను అనుకోండి, అయ్య బాబోయ్ చంపేస్తాడండి శివుడు అనకూడదు. లయకారకుడు అంటే స్వల్పకాలిక లయం, రాత్రి బాగా నిద్రపట్టేట్టు చేస్తాడు. ఒక్కరోజు శివానుగ్రహం పోనివ్వండి, నీ బతుకు తెలుస్తుంది బయటపడి. శివుణ్ణి నింద చేసేయడం తేలిక. నీ జోలికి నేనెందుకు రాను? రాత్రి నిద్ర పట్టించడం మానేస్తే 4 రోజులు. రాత్రి నిద్ర పట్టకపోతే పొద్దున్న అన్నమేం ఇస్తుంది, నిలబడ్డానికి ఓపిక ఉండదు. శివుడు లయకారకుడు అంటే స్వల్పకాలిక లయం, నిద్రనిస్తాడు. ఆత్యంతిక ప్రళయం జ్ఞానం ఇస్తాడు. మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు?
నువ్వు ఎలాగో నన్ను పొందట్లేదు, నేనే నిన్ను పొద్దేస్తానంటాడు. రెండింటికి ఏమిటి తేడా? వాడు ఎలాగో పాస్ అవడిహ 30 దగ్గర అయిపోతాడు, ప్రభుత్వమే మోడరేషన్ ఇచ్చి 5 మార్కులు వేసి పాస్ అయిపోయేవాడి. అలా ఈశ్వరుడే మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోయినట్టు వాటిని అంటించేసుకుంటాడు. అదే మహాప్రళయం. కొంతకాలం విశ్రాంతినిస్తాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఈ శరీరాల్లోకి, విశ్రాంతి తీసుకో, కొంతకాలం పోయాక వెడుదుగానిలే అని అంటి పెట్టుకుని ఉంచుకుంటాడు. ఇప్పుడు అందులో కారుణ్యం ఉన్నదా, క్రౌర్యం ఉన్నదా? అందుకే ఈశ్వర కార్యమునందు క్రౌర్యముండదు, అది భక్తికి పరాకాష్ఠ. ఈ మాట ఎవడనగలడో వాడు అసలు భగవంతుని యొక్క చేష్టితములను అర్థం చేసుకున్నవాడు అని గుర్తు. లేకపోతే ఏమవుతుందంటే భక్తి ఇంకా మిడిమిడి స్థాయిలో ఉండిపోయింది అనుకోండి, ఎప్పుడూ భయమే చూస్తాడు ఈశ్వరుని యందు కూడా. ఎందుకని అంటే పిల్లాడికి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, ఏమో అప్పుడు అది చేశాను, అప్పుడు ఇచ్చేశాను, బల్ల మించి తెచ్చుకోలేదుగా, బల్ల కింద నుంచి తెచ్చాను, ఇప్పుడు అది ఏం చేస్తుందో, కట్టి కుడిపేస్తుందేమో, వాడు ఎవడో అప్పుడు అదేదో చెప్పాడు ఉపన్యాసం, ఇప్పుడు పిల్లాడికి ఏమైనా అవుతుందేమో. ఎందుకు భయం అంటే నువ్వు అలా తెచ్చావు కాబట్టి ఈశ్వరుడిది గుర్తెట్టుకుని ఇప్పుడు ఏమైనా చేసేస్తున్నాడేమో నా కొడుకుని భయకారకం అవుతుంది. ఎప్పుడు సరి అయిన అవగాహన లేనప్పుడు. కొంతమంది చూడండి, నేను కొంతమంది అని ఇప్పుడన్నా నన్ను అనుకోండి, సోమవారం శివాలయానికి ఎడతాడు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి ఎడతాడు, బుధవారం అయ్యప్ప గుడికి ఎడతాడు, ఏదో గురువారం వచ్చింది అంటే సూర్య భగవానుడి దేవాలయానికి ఎడతాడు, లేకపోతే గురుస్వరూపం శంకర భగవత్పాదులు ఎక్కడైనా దేవాలయంలో ఉపాలయాలుగా ఉంటే అక్కడికి ఎడతాడు, ఎక్కడ గురుస్వరూపం ఉంటే అక్కడికి ఎడతాడు, శుక్రవారం ఉంటే అమ్మవారి గుడికి ఎడతాడు, శనివారం ఉంటే వెంకటేశ్వరుడి గుడికి ఎడతాడు, ఆదివారం ఉంటే సూర్యుడి గుడికి ఎడతాడు. మంచిదే. ఓ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వాడికి కుదరలేదు, కానీ ఆ రోజల్లా వాడికి ఏమిటో భయమే. ఏమిట్రా ఎందుకయ్యా అలా ఉన్నావు అంటే, ఏం ఇవాళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేదు కదండి, అంతా ఇలాగే ఉందంటాడు. అంటే అదే పని ఆయనకి, ఇంకా రాని వాళ్ళని వదిలేశాడా? ప్రతి వారం వచ్చేవాడు రాలేదని చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకుని ఆయన తన్ను పడిపోయేటట్టు అవన్నీ చేస్తుంటాడు. అదే హనుమ చేసే పని. అదైతే ఇంక రామాయణంలో హనుమకి వైభవం ఏమిటండి, ఇంక చిరంజీవిత్వం ఎందుకంటే రాముడు ఇవ్వడం. అది మిడిమిడి భక్తి. అది భక్తి పండనప్పుడు ఏమవుతుందంటే ఈశ్వర చేష్టితము అర్థం కాదు. ఈశ్వరుడు నీ యందు ఏది చేసినా నీ రక్షణ కొరకే. అందుకే ఒక్కొక్క నాడు ఆయన ఏ కోరిక తీర్చలేదనుకోండి మంది, అది కూడా ఈశ్వరానుగ్రహమే. నేనేదో కోరిక కోరాను ఈశ్వరుణ్ణి, నాకు ఆ కోరిక ఆయన తీర్చలేదు. ఆయన తీర్చలేదు అంటే ఆ కోరిక తీరితే నేను పాడైపోయే అవకాశం ఏదో ఉందన్నమాట, అందుకు తీర్చలేదు ఆయన. అలా అనుకున్నవాడు ఎవరో వాడు భక్తుడు. అన్నీ ఈశ్వరుడు వచ్చి ఏమనుకోకోయి కోటేశ్వరరావు పాప నువ్వు షట్పది చెప్పావు కానీ ఇది అడిగావు నేను ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇస్తే నువ్వు పాడైపోతావో అందుకు ఇవ్వట్లేదు, ఏమనుకోకే అని ఆయన కూడా వేళ్లు విరుచుకుని 30 మాటలు చెప్పడానికి మన ఇంటి పాలేరు కాడు. ఆయన నాకు చెప్పక్కర్లేదు, నేను అనుకున్నది చేయకుండా ఉండి నన్ను రక్షిస్తాడు. అది పరిపాల్యో. ఇది ఇస్తే మంచిది అనుకుంటే ఇస్తాడు. వీడు షట్పది చెప్తే మంచిది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని గుర్తెట్టుకుని జీవితం మార్చుకుంటాడు అనుకుంటే నాతో షట్పది చెప్పిస్తాడు. అక్కర్లేదు, వీడితో ఇంకోటి ఏదో చెప్పిద్దాం అనుకుంటే అది చెప్పిస్తాడు. కాబట్టి పరిపాల్యో, ఆయన ఏది చేసినా రక్షణయే తప్ప ఈశ్వర చేష్టితమునందు బెంగ పెట్టడం బాధ పెట్టడం అన్న మాటలు ఉండవు. అది పరిణతి లేక మనం పొందుతున్నాం అంతే. కాబట్టి ఆయన స్వరూపమేమి భయమును పోగొట్టుటే ఈశ్వరుని యొక్క స్వరూపము. అది అర్థమైన వాడైతే ఇంకోలా మాట్లాడతాడు. అందుకే రామదాస్ గారు అన్నాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్నాడు. ఎక్కడ కారాగారంలో పెడితే తక్కువేమిట్రా నాకు, రాముడొక్కడు నా దగ్గర ఉన్నాడు చాలు, భయం ఎందుకురా అన్నాడు. కాబట్టి ఈశ్వర చేష్టితము ఎన్నడూ రక్షణ హేతువే తప్ప బాధాకరము కాదు. అందుకని ఈశ్వర మీరు అవతారం ఎప్పుడైనా తీసుకుంటున్నారు అంటే ఈ భూమిని కాపాడుతుంటారు. ఈ భూమిని కాపాడకపోతే మరి మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ధర్మం పట్టుకున్న వాళ్ళు భక్తులు ఏమైపోతారు? భూమిని కాపాడి పాపులను తొలగిస్తాడు. ఆ తొలగించినప్పుడు వాళ్ళని చంపేశాడని అర్థం చెప్పకూడదు. అందులో కూడా అనుగ్రహమే ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈశ్వరుడి వైపు నుంచి మాట్లాడినా దేశభక్తి వైపు నుంచి మాట్లాడినా నిరుత్సాహపూర్వకంగా ఎన్నడూ మాట్లాడరాదు. ఈ రెండిటి విషయంలో కూడదు. ఎందుకని అంటే ఏ కారణం చేత దేశభక్తి తగ్గడానికి వీల్లేదు, ఏ కారణం చేత ఈశ్వర భక్తి తగ్గడానికి వీల్లేదు. ఈ రెండు ఉన్నాయి. నీ కుటుంబంలో తల్లిదండ్రుల మీద భక్తి కూడా సహజంగా నిలబడిపోతుంది. మూలాల్ని ఛేదించకూడదు ఎన్నడూ కూడా. అది సంస్కృతికి చాలా ప్రధానం. దేశమాత అంటే ప్రేమించడమే మంచి మాటే, ఇంకొక మాట ఉండకూడదు. అలాగే
భగవంతుడు ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి నడిచేటట్టుగా మాట్లాడాలి. పునశ్చోత్తమ సంత్వవాది. నువ్వు చెప్పిన ఏ ఒక్క మాట వల్ల ఎవడు ఈశ్వరుడి వైపు అడిగేయడానికి భయపడకూడదు, అలాగే మాట్లాడాలంతే. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక్క శ్లోకం చేశారు అంటే అందులో ఒక గురుస్థానంలో కూర్చుని మాట్లాడడానికి తగిన అర్హత ఏమిటో ఆయన ప్రకాశింపచేస్తూ ఉంటారు. అందుకని పరమేశ్వర పరిపాల్యో, ఈశ్వర మీరు ఇన్ని అవతారములు ఎత్తారు ఎందుకు? సరదా కోసం కాదు, ఇవన్నీ కూడా భూమి ప్రార్థన చేస్తే వచ్చి రక్షణ మాత్రమే చేశారు. ఇంకొక మాట ఆయన వాడటలేదు శంకరాచార్యుల వారు. కాబట్టి మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం. మత్స్యాది అవతారములెత్తిన మీరు అలా అవతార రూపంలో నన్ను కాపాడండి. వసుధను భూమిని ఎలా కాపాడారో అలాగే కాపాడండి. పరమేశ్వర పరిపాల్యో, ఈశ్వర నన్ను రక్షించండి. ఒక్క మాట చాలు, నన్ను పరిపాలించండి. ఈ పరిపాలించండి అన్న మాటకి విస్తృతి ఎక్కువ. ఎందుకని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదో చట్టం చేస్తుందండి, అది నాకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు, వ్యక్తిగా నాకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నేను దాన్ని పాటించి తీరవలసింది. ఎందుకని అంటే ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంది. సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యము సార్వభౌమ రాజ్యము అని కదా పిలుస్తాం. ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుంది. అంటే అది ఒక చట్టం చేస్తుంది, మీరు ఇలాగే ఉండాలి. ఏదో ఒక్కొక్కరికి 20 ఎకరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు అందనుకోండి. 200 ఎకరాలు ఉన్నవాడికి బాధగా ఉండొచ్చు. 180 ఎకరాలు పోయిందంటే మరి బాధగా ఉండదండి, ఉంటుంది. వ్యక్తిగా వాడికి ఆ చట్టం ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒకడికి ఇష్టం లేదేమో, కానీ 1 కోటి మంది సంతోషపడుతున్నారు. ప్రభుత్వానికి ఏం కావాలంటే ఎక్కువ మంది సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది, అందరూ బాగుపడడాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రభుత్వమునందు ప్రోత్సాహకములు శిక్ష అని 2 కార్యక్రమాలు నడుస్తాయి. 2 ప్రభుత్వమే చేయాలి. గ్రంథాలయం పెట్టాలి, ఎవరు పెడతారు? ప్రభుత్వం పెట్టాలి. పాఠశాల పెట్టాలి, ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. వైద్యశాల పెట్టాలి, ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. చెరసాల పెట్టాలి, ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. ఎందుకంటే ఇంకో పాఠశాల పెడితే సరిపోతుంది కదండి, చెరసాల ఎందుకండి అంటే చెరసాల కూడా ఉంది కాబట్టే తప్పు చేసిన వాడిని చెరసాలలో పెడితే వాడు బాబోయ్ ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదని మార్పు వచ్చింది వాడికి. అందుకని శిక్ష కోసము ప్రభుత్వమే ఉంటుంది, ప్రోత్సాహకానికి ప్రభుత్వమే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏది చేస్తున్నా రక్షణే చేస్తున్నారు అని గుర్తు కదూ. అందరి రక్షణ అందులో ఇమిడి ఉంది. నా ఒక్కడికి అది కొంచెం బాధగా అనిపించినా అలాగే చెయ్యాలి. ప్రభుత్వం అలాగే చేస్తుందని మనం మాట్లాడాలి, ఇంకోలా మాట్లాడకూడదు. ఎందుకంటే అది మళ్ళీ భక్తిని తగ్గిస్తుంది, దేశభక్తిని తగ్గిస్తుంది అది. అందుకని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసినా అందరి యొక్క ప్రయోజనమును కాంక్షిస్తుంది. పరమేశ్వరుడు ఏది చేసినా అందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే విచిత్ర శబ్దాలు ఉంటాయి ఈశ్వరుడికి. దొంగ అని పేరుంది ఆయనకి. అదేంటంటే మేము ఎక్కడ చదవలేదు ఈ నామం, మీరే కల్పించేస్తున్నారా ఏమిటి అనుకోకండి. రుద్రాభిషేకం చేసేటప్పుడు నమశ్చోరాయచ అనో పేరుందా లేదా ఆయనకి? నమశ్చోరాయచ అంటే దొంగ రూపంలో ఉన్న శివానికో నమస్కారం. అదేమిటి అంటే దొంగాయ నమః అన్నట్టేనా? చోరాయ నమః అంటే మరి దొంగాయ నమః కదా. దొంగ నీకో నమస్కారం. ఏమిటి ఆయన దొంగతనం? ఆయన అన్నమాచార్యులు వారు అలా గులుదిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ గూ అన్నాడు. దొంగ అంటే మనకి తెలియకుండా ఎత్తుకుపోయినవాడు దొంగ, అందరికీ తెలిసేట్టు పట్టుకెళ్ళిన వాడు దొర. అందులో దొంగతనం ఏం లేదు, భయం అన్న మాటకు అసలే లేదు. అది చెయ్యవలసిన పని కాబట్టి అందరి ముందు చేశాడు అని గుర్తు. ఇప్పుడు దొంగతనం అంటే నాకు తెలియకుండా నాకు రావలసిన ఆపదని తీసేస్తాడు ఆయన, తీసేస్తాడు కాబట్టి దొంగ. అలాగే నా ఉంగరాలు తీసి అక్కడ పెట్టి నేనేదో ఒళ్ళంతా నూనె రాసుకుంటున్నాను అనుకోండి అభ్యంజనం చేద్దామని, ఎవరో వచ్చో ఉంగరం పట్టుకుపోయాడు, లేకపోతే 2 ఉంగరాలు పట్టుకుపోయాడు. మళ్ళీ ఒకటే ఎందుకు రెండూ పట్టుకుపోతే రుద్రాధ్యాయం బాగా వంట పట్టింది అనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తాడంటే దొంగ ఎక్కడ నిలబడి బహుశా 2 ఉంగరాలు ఎత్తుకుపోయి ఉంటాడో అక్కడ పడి దొల్లుతాడు.
అంటే ఒకనాడు వీడికి ఉంగరాలు లేవని 2 ఉంగరాలు ఇచ్చిన పరమేశ్వరుడు ఆ 2 ఉంగరాలు ఆయనవే కాబట్టి ఒరే నీకన్నా అవసరం ఉన్నవాడు ఉన్నాడు రా అని నా దగ్గర తీసేసుకుని ఎవరికో ఇవ్వడానికి పట్టుకెళ్ళాడు. దొంగ రూపంలో వచ్చి శివా మా ఇంట్లో నించున్నావా నీ పాద ధూళి తగలాలని కాలు పెట్టకుండా దొల్లుతాడు, పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. అప్పుడు వాడు పిచ్చాళ్ళ మనకు కనపడతాడు. అందుకే జ్ఞాని అర్థం కాడు. జ్ఞాని పిచ్చివాళ్ళ కనపడడానికి కారణం అదే. అందుకే రామకృష్ణ పరమహంసకి పిచ్చి ఎక్కిందని ప్రజలంటే అటువంటి పిచ్చి నాకెప్పుడు ఎక్కుతుందో అన్నాడు ఇంకో మహాత్ముడు. అందుకే శివుడికి ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. నేను అథవా మీతో ప్రస్తావించేది ఇది అంటే పరిపాలనమునందు మనకి ఇష్టమైనవే ఉండవు. బాహ్యంలో నాకు చూడ్డానికి ఇలా నాకు ఎందుకు చేశాడు ఈశ్వరుడు అని అనిపిస్తుంది. నాకు మోకాళ్ళ నొప్పి ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు? గంటలు గంటలు కూర్చునేవాడినే. ఈ మోకాళ్ళ నొప్పి వచ్చాక 3 గంటలు అలా కూర్చోవడం సాధ్యం కాదే. ఈశ్వరుడు ఎందుకు పెట్టినట్టు నాకు అని అనిపించచ్చు. కానీ నీకేం తెలుసు? నువ్వు గతంలో చేసిన పాపానికి నీ 2 కాళ్ళే తీసేయాలేమో. కానీ పాపం వీడు ఈ జన్మలో నన్ను నమ్ముకుని బతుకుతున్నాడు కాబట్టి దాన్ని నొప్పిగా తీసేస్తానులే అని తీసేస్తున్నాడేమో. నీకు చెప్పి తీయాలా? దొంగ చెప్పి తీసుకెళ్ళడుగా. ఈశ్వరుడు కూడా ఇచ్చినప్పుడు చెప్పి ఇవ్వడుగా. 2 కాళ్ళు తీసేయవలసిన వాడికి మోకాళ్ళు నొప్పి ఉంచి వదిలిపెట్టేశాడు. ఏమైంది? కింద కూర్చుని ప్రవచనం చేయకపోతే కుర్చీలో కూర్చుని ప్రవచనం చేశావు. ఏం కష్టం వచ్చింది నీకు? కుర్చీలోని ఇంకా మెత్తగానే కూర్చోబెట్టాడుగా, ఇంకా ఎత్తు మీదే కూర్చోబెట్టాడుగా. నీకేమైంది? తక్కువ చేయలేరుగా, దేనికి నింద చేస్తావు? ఇది అర్థమైతే ఎంత తీవ్రస్థాయిలో మనకి కష్టం రానివ్వండి, అది ఈశ్వరానుగ్రహమే అంటారు పెద్దలు. అలా అనగలిగిన పరిణతి అప్పుడు పొందుతాడు. ప్రభుత్వ పరిపాలన మనకు, ఈశ్వర పరిపాలన మనకు తేడా సూక్ష్మంగా చెప్పడం కష్టం. రెండిటిని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆయన ఇచ్చినదంతయు రక్షణయే. నాకు కష్టం వచ్చిందనుకోండి, పైకి అయ్యో ఇదేంటి ఇలాంటి కష్టం వచ్చిందనిపించవచ్చు, తర్వాత అలవాటు అవుతుంది. ఓ చూసావా ఎంత గొప్ప అనుభవం ఇచ్చాడో, ఈ అనుభవం వల్ల మనం ఎలా ఉండాలో కొత్త విషయం ఒకటి అర్థమైంది జీవితంలో అని ఒక కష్టాన్ని ఇచ్చి కష్టం ద్వారా ఓ కొత్త అనుభవాన్ని మీకు ఇచ్చి ఆ అనుభవం చేత మీ యందు పరిణితి పొందేటట్టు చేస్తాడు. ఎప్పుడు ఆయన మనకు రక్షకుడే అని అంగీకరించగలిగితే. ఇది అడిగాడు ధూర్జటి. అందుకే ఏమని అడిగాడంటే, నాకు అది ఇది అని అడగలేదు. నువ్వు చేసిన దానివల్ల ఏదొచ్చినా ఏది పోయినా నాకు కావలసింది నీ పాదబలయందు భక్తి. అవి నాకు భూషణములే. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకుంబడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఇది పరమేశ్వర పరిపాల్యో. ఈ పరిపాలన అన్న మాట యొక్క స్థాయి ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక కష్టాన్ని అనుభవించవలసి వస్తే మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. హేతువు కంటి ముందు కనబడుతుంది. హేతువుకి కారణమైన వాడు కంటి ముందు కనబడడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఒక చోట. ఆ ప్రమాదంలో ఎవరికో ఓ చెయ్యి విరిగిపోయింది. ఆ చెయ్యి విరిగిపోయింది కాబట్టి 2 చేతులు విరిగిపోయాయి. ఆయనకి 2 చేతులు కట్లేశారు. ఇప్పుడు ఆయన ఏదో చెయ్యవలసిన ప్రధానమైనటువంటి కార్యం చెయ్యలేకపోయాడు. పెళ్ళికొడుకు అనుకోండి, 2 చేతులు విరిగిపోయి కట్లేస్తే తాళి కట్టడం ఎలా, ఆచమనం ఎలా, జీలకర్ర బెల్లం ఎలా, ఇప్పుడు ఎలా చేసుకుంటావా పెళ్ళి అన్నారు. దానికి మళ్ళీ పక్కన ఎవరికో వాళ్ళకి ఆథరైజేషన్ ఇవ్వడం కుదరదు కదా. ఆయనే కట్టాలి, ఆయనే జీలకర్ర బెల్లం పెట్టాలి. పోన్లేండి అయితే ఓ 3-4 నెలలు పోయిన తర్వాత కట్టిప్పాక చేసుకుంటాను, ఈలోగా పుష్కరాలు వచ్చాయి. ఇప్పుడు వాడు ముందు ఎవరిని వదిలేయడానికి ప్రయత్నిస్తాడు నాకు చెప్పండి. వాడికి తేరగా దొరికేది ఏమిటంటే ఈశ్వరుడు ఒక్కడే. వాడికి ఎందుకు చెయ్యితులు విరిగాయన్న విషయాన్ని పక్కన పెట్టండి. వాడు ఏమంటాడంటే, చూడండి ఇంత పెళ్లి పెట్టుకుని ఇంత చేసిన తర్వాత ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తాను. ఏంటండి ఇది, ఇంకెందుకండి నేను ప్రదక్షిణం, ఇంకెందుకండి పూజలు అని చేస్తున్న వాడిని కూడా ఏమంటాడంటే చేయకండి అంటాడు. అనవసరం అండి, ఎందుకండి చేయకండి అంటాడు. ఏమో ఎందుకు ఇలా జరిగిందో, ఈశ్వరుడు నన్ను ఎందుకు అనుగ్రహించాలనుకుంటున్నాడో, ఈ ఏడాదిన్నర నన్ను వైవాహిక జీవితానికి దూరంగా ఉంచడంలో ఆయన అనుగ్రహం ఏముందో
ఇది తరువాతి కాలంలో ఏ కారణం చేతనైనా తెలిసిందనుకోండి, పెళ్ళి అవ్వకపోవడం ఎంత మంచిదైందో అప్పుడని. అప్పుడు అంటాడు ఈశ్వరుడు ఉన్నాడని అంటాడు. మరి చెయ్యని పూజ ఏమైంది, చేసిన నిందేమైంది? తేలికగా మనిషి వదిలేసేది ఎవరిని అంటే భగవంతుణ్ణి. ఏ కష్టం రానివ్వండి, చటుక్కును వదిలేయడానికి సిద్ధం ఏది అంటే బల్లి తోకను వదిలేసినట్టు ఈశ్వరుని వదిలేస్తాం. కానీ ఈశ్వరుడు చాలా చిన్న బుచ్చుకొని చాలా బాధపడిపోయేది ఎప్పుడంటే విడిచిపెట్టేసిన వాడిని చూసి కాదు. వాడి బుద్ధి అంతేరా అంటే, వాడి తిన్న అన్నం జీర్ణం చేసినప్పుడు వాడికి అక్కల్లా నేను, వాడు పప్పు తిన్నాడు, కూర తిన్నాడు, పచ్చడి తిన్నాడు, పులుసు తిన్నాడు, గిన్నెలో అన్నం అయిపోయింది, ఆ గిన్నెలో పులుసు అయిపోయింది. ఎంత బాగుండేవే అన్నాడు. పొలమారి కక్కాడు. అయ్యయ్యో గిన్నెలో అన్నం లేదు, ఆ గిన్నెలో పులుసు లేదు, అన్నీ అయిపోయాయి, బాగున్నాయి బాగున్నాయని మీరు తిని బయట పడేసిందే కదా, మళ్ళీ బుచ్చేసుకోండి అంటే భార్య పుచ్చుకుంటాడా? వాడు తినడం. కానీ వీడు తిని లోపలకు వదిలేసిన ఈ పుల్లటి పదార్థాన్ని అంతటినీ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ఆయన మాత్రం జీర్ణం చేస్తున్నాడు కూర్చుని. ఆయన రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నాడు, తెల్లారేపటికి ఇంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు. ఆ చేసిన ఉపకారాలన్నీ ఎందుకు గుర్తుండవు? ఏదో ఒక్కటి నీకు కలిసి రాలేదని తేరగా దొరికాడు వదిలిపెట్టేయడానికి ఈశ్వరుడు ఒక్కడు. దానికి నేనంటే గట్టిగా మాట్లాడాను కానీ ఆయన ఏం మాట్లాడు, అబ్బో ఇది అలవాటు అంటాడు. కానీ ఆయన చాలా బాధపడేది ఎప్పుడో తెలుసా? ఇంత కష్టం వచ్చినా ఆయన పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకున్న వాడిని చూసి ఆయన తలపట్టుకుంటాడు. ఏమిట్రా వీడి భక్తి, సిగ్గేస్తోందిరా నాకు నిజంగా అంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.